హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏ పాయింట్లో అయినా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం వచ్చేసి మినిస్టర్స్ బంగ్లాస్ ఉన్నాయి కదా, అవి కట్టడాల గురించి చూద్దాం. చూడండి, స్టార్ట్ అయితే చేశారు, పునాదులు ఎత్తేసారు కొన్ని చోట్ల. అలాగే అక్కడ చూశారు కదా మనకి రైట్లో, అది వచ్చేసి మెటల్స్ అండి. మొత్తం మెటీరియల్ మొత్తం తెచ్చిపెట్టారు. బిల్డింగ్స్ అయితే కట్టడాలు కడుతున్నారండి. చూడండి, ఈ నిర్మాణం అయితే చాలా స్పీడ్గా స్టార్ట్ చేశారు. బట్ ఏంటంటే తక్కువ రోజుల్లోనే బాగానే అయిపోయింది. వర్క్స్ అయితే మనకి 20% అయితే కంప్లీట్ అయిపోయినాయి స్టార్ట్ చేసినప్పటి నుంచి. ఇది కూడా రీసెంట్గానే స్టార్ట్ చేసింది. మనం అటుపక్క చూసాం కదా, పోయిన వీడియోలో అయితే ఐఏఎస్ బిల్డింగ్లు అవి చూసాం కదా. అవి వచ్చేసి మనం కొనుక్కోవడం అలా జరుగుతుంది. ఇది వచ్చేసి ఏంటంటే మన కోసం కాదు, మినిస్టర్స్ అంటే మంత్రులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం నిర్మిస్తున్న బిల్డింగ్స్ ఇవి. దీంతో పాటు కొన్ని బిల్డింగ్స్ అయితే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇవి కూడా ఉన్నాయి. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. బట్ ఏంటంటే లైట్గా కొంచెం వర్క్ అయితే అయింది. చూడండి, ఒక్కోటి ఒక్కో మోడల్ ఉంది. ఇది కూడా ఈజీగా మనకి అమరావతి సెట్ అయ్యే లోపు అయిపోతాయి కరెక్ట్గా. అంటే రోడ్స్ కూడా పడిపోతాయి, డెవలప్మెంట్ కూడా అయిపోద్ది కదా అప్పుడు దాకా. అసలు దగ్గర ఇది వచ్చేసి ఒక 100 ఎకరాల్లో అయితే ఉంది. మన కంపెనీస్ పరంగా అయితే ఇక్కడ వర్క్ చేయడానికి దీనికోసం చాలా కంపెనీస్ వస్తున్నాయి, ప్రాజెక్ట్స్ అయితే వేరే కంట్రీ నుంచి. అలాగే మన ఇండియా అవి అయితే 6 to 7 ఉన్నాయి ఆ కంపెనీస్ అయితే. అసలు ఒక్కో బిల్డింగ్ ఒక్కో రకంగా అసలు సూపర్ ఉన్నాయి చూడ్డానికి అయితే. ఈ పని చేయడానికి లేబర్స్ మాత్రం దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. అంటే యూపీ, బీహార్ అటు నుంచి మామూలుగా వర్క్ చేసే వాళ్ళు మొత్తం వస్తున్నారు. వాళ్ళు చేసే కష్టం అయితే మనకు కూడా జాలేస్తుంది. అంటే ఎండలో అంత నాన్ స్టాప్గా వర్క్ చేస్తారు వాళ్ళైతే. అలాగే ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ అయితే వెళ్దాం. అంటే ఇప్పుడు ఐకానిక్ టవర్స్ అవి ఉన్నాయి కదా, అటువైపు వెళ్దాం. చూడండి, అవి కూడా చూపిస్తాను. ఈ బిల్డింగ్స్ అయితే వర్క్ జరుగుతుంది, పనులు అయితే. ఇప్పుడు మనం స్టార్ట్ అవుదాం. చూడండి, ఇది వచ్చేసి మనకి హైకోర్ట్ అండి, ఆ ప్లేస్ ఇది. ఇది వచ్చేసి పార్కింగ్. చూడండి ఎంత పెద్దగా ఉందో పార్కింగ్, అసలు చాలా లాంగ్గా ఉంది. దాంతోపాటు ఇప్పుడు మనం ఇటు వస్తున్నామంటే ఐకానిక్ టవర్స్ ఉన్నాయి కదా, ఆ ఏరియా ఇది. ఇక్కడ కొత్తగా ఎన్సీసీ వాళ్ళు స్టార్ట్ చేశారండి. అంటే ఇంకా బోర్డు అయితే పెట్టలేదు. ఉంది కదా, అది సిమెంట్ది ప్రాజెక్ట్, చిన్నది ఫ్యాక్టరీ టైప్లో, అది ఎన్సీసీ వాళ్ళదండి. ఇప్పుడు మనమైతే ఐకానిక్ టవర్స్ ఉన్నాయి కదా, అక్కడికి వచ్చామన్నమాట. మొన్న తీసిన తర్వాత కొంచెం మళ్ళీ వాటర్ పెరుగుతుంది స్లోగా. చూడండి, అలాగే ఇక్కడ వచ్చేసి మొత్తం 5 టవర్స్ అయితే ఉన్నాయి. చూడండి, ఇటు పక్క అయితే 3, అటేమో 2 వస్తాయి. అవి కూడా చూపిస్తాను. చూడండి, ఇవి మొన్న తుఫాన్లో వర్షం పడిన తర్వాత వాటర్ కొంచెం వచ్చాయి. ఒక సైడ్ నుంచి తీసుకుంటూ వస్తున్నారు వాటర్. మనం వేరే సైడ్ వెళ్దాం. ఇది వచ్చేసి ఇంకో 2 అండి ఇక్కడ. అలాగే ఇంకా కొన్ని రోజుల్లో స్టార్ట్ అయిపోద్దంట వర్క్ అయితే. ఇప్పుడు మనమైతే హ్యాపీ నెస్ట్ ఉన్నాయి కదా, ఆ అపార్ట్మెంట్స్ ఇక్కడే కట్టేదండి. దగ్గర స్టార్ట్ చేశారు. జస్ట్ 2 అవర్స్లోనే 1200 బుకింగ్స్ అయితే అయిపోయింది. ఇది స్టార్ట్ చేయడమే లేటు. చాలా వరకు బుకింగ్స్ అయితే అయిపోయింది. 1200 అంటే మామూలు మాటలు కాదు. ఇది కూడా స్టార్ట్ అయింది. ఇది కరెక్ట్గా ఎక్కడంటే మనం అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ బిల్డింగ్ ఉంది కదా, దాని పక్కన వస్తుంది. పక్కన నుంచి వెళ్తే ఇది, దీని పక్కనే ఈ ప్రిపేర్ చేసే ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. అంటే వేరే కంపెనీ వాళ్ళు వస్తారు కదా, ఇక్కడ నుంచే చిప్స్ ఇంకా మట్టి ఇక్కడ నుంచే సప్లై అయితే అవుతుంది. అంటే ఈ హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్కి అయితే. చూడండి, వాళ్ళు ఉండడానికి కూడా హౌసెస్ కట్టారు. మేము చూపించేది ఏంటంటే ఈ బిల్డింగ్స్ దూరం నుంచి ఉన్నాం కాబట్టి కరెక్ట్గా ఒక 2-3 కనిపిస్తున్నాయి. ఆ లైన్ చాలా పెద్దగా కనిపించింది ఆ వీడియోలు చూశారు కదా. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. చివరి వరకు చూశారంటే ఈ వీడియో ఎంతో కొంత నచ్చుంటుందని అనుకున్నాను. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.